పార్లమెంట్లో 7 నియోజకవర్గాల ఓటింగ్ సరళిపై గ్రౌండ్ రిపోర్ట్. పాలేరు నియోజకవర్గం. ఈ నియోజకవర్గం మొదటి నుంచి కాంగ్రెస్ కి కంచుకోట వంటిది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన కందాళ తెరాసలోకి పోవడం, మొన్నటి వరకు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్న తుమ్మల కందాళ కలయిక ప్రజలకు నచ్చడం లేదు. ఇదిలా ఉంటే సంభానికి పాలేరు నియోజకవర్గానికి ఉన్న విడదీయరాని సంబంధం వలన పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థికి మెజార్టీ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఖమ్మం నియోజకవర్గం. ఇక్కడ మైనార్టీ ఓటు బ్యాంక్ కీలకం. ఇక్కడ కూడా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో నువ్వా నేనా అన్నట్లు తలపడ్డ పువ్వాడ నామా ఇప్పుడు ఒకే గూటికి చేరడం, పొంగులేటికి టికెట్ నిరాకరించడం, తుమ్మల పువ్వాడ పొంగులేటి బాలసాని నామాలు కలిసి సమిష్టిగా పనిచేయకపోవటం, అదేవిధంగా ఖమ్మం నియోజకవర్గంలో నామాకు మెజార్టీ వస్తే పువ్వాడ ఖాతాలోకి వెళ్తుందని మిగతా వారు సహకరించకపోవచ్చు. ఇదే జరిగితే తెరాస ఖమ్మం నియోజకవర్గంలో చాలా ఓట్లు కోల్పోతుంది. ఇక్కడ కూడా కాంగ్రెస్ లో గ్రూప్ పంచాయతీలు లేకపోవడం, భట్టి కూడా రేణుక గెలుపును భుజాన వేసుకోవడం, ఖమ్మం కాంగ్రెస్ క్యాడర్ అంతా ఒక్క తాటిపైకి రావడం, ఒకవేళ సెంట్రల్లో కాంగ్రెస్ వస్తే ఇక్కడ రేణుక గెలిస్తే తప్పకుండా కేంద్రంలో మంత్రి పదవి వస్తుందని ఓటర్లు రేణుకా వైపే చూస్తున్నారు. వైరా నియోజకవర్గం. ఇది విభిన్నమైన నియోజకవర్గం. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాలకు భిన్నంగా ప్రజలు ఇండిపెండెంట్ అభ్యర్థిని గెలిపించారు. తెరాస అభ్యర్థిగా పోటీ చేసిన మదన్ లాల్, ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచిన రాముల్ నాయక్ కలిసి కార్యకర్తల ముందుకు వెళ్లి ఓట్లు అడిగే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నియోజకవర్గంలో పొంగులేటికి బలమైన అనుచరగణం ఉండడం వలన ఆయనకు టికెట్ రాకపోవడంతో క్యాడర్ తీవ్ర నిరాశలో ఉంది. ఒకవేళ పొంగులేటి తెరాసకు పనిచేయమని చెప్పినా వినే పరిస్థితిలో క్యాడర్ లేదు. కాబట్టి వైరా నియోజకవర్గంలో నామా కన్నా రేణుకా వైపే మొగ్గు చూపే అవకాశం ఎక్కువ. మధిర నియోజకవర్గం. ఈ నియోజకవర్గం కూడా కాంగ్రెస్ కు కంచుకోట. మొన్న జరిగిన ఎన్నికల్లో పొంగులేటి శక్తియుక్తులు ఉపయోగించిన ఫలితం మాత్రం కాంగ్రెస్ నే వరించడం వలన భట్టి కూడా రేణుకా గెలుపుకు సహకరించి ఎట్టి పరిస్థితుల్లో మెజార్టీ చూపించాల్సిన బాధ్యత భట్టిపై ఉంది. తెలంగాణ రాష్ట్రానికి భవిష్యత్తు నాయకురాలు రేణుకాతో భవిష్యత్తులో అవసరం ఉంటుంది. అందువలన భట్టి రేణుకాకు సహకరించక తప్పదు. తెరాస పరిస్థితి చూస్తే పొంగులేటికి జరిగిన అన్యాయమే కార్యకర్తలకు కనబడుతోంది. కాబట్టి పార్లమెంట్ పరిధిలో అత్యధిక మెజార్టీ ఇక్కడ కాంగ్రెస్ కు వచ్చే అవకాశం. సత్తుపల్లి. ఈ నియోజకవర్గ ప్రజలు చాలా చైతన్యం కలిగిన వారు. ఇక్కడ కూడా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన టీడీపీ అభ్యర్థి కారు ఎక్కడం ప్రజలకు రుచించడం లేదు. ఇకపోతే ఈ నియోజకవర్గంలో పిడమర్తి రవి, తుమ్మల, జలగం. ఇప్పుడే అదే గూటిలోకి సండ్ర ఇన్ని గ్రూపులు కట్టినా నామాకు కలిసి వచ్చే అవకాశం లేదు. ఇక్కడ ప్రజలకు పూర్తి మెజార్టీ ఉన్నా తమ ఎమ్మెల్యే తెరాసలో చేరడం నచ్చడం లేదు. ఒక మహిళను ఎదుర్కోవడానికి ఇంతమంది ఎమ్మెల్యేలను తెరాసలోకి చేర్చుకోవాలా అని ప్రజలు నిలదీస్తున్నారు. సంభాని మొన్న ఎన్నికల్లో సండ్రకు సహకరించడంతో తేదాపా శ్రేణులు రేణుకాని గెలిపించి సంభాని రుణం తీర్చుకోవాలని చూడటం విశేషం. ఇక్కడ రేణుకకు మెజార్టీ తథ్యం. అశ్వరావుపేట. మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు తాటికి బుద్ధి చెప్పారు. జిల్లాలో అందరూ కారెక్కినా తాను మాత్రమే తేదేపాలో ఉండడంతో ప్రజలు మెచ్చాను స్వాగతిస్తున్నారు. మెచ్చా నాగేశ్వరరావుపై నమ్మకాన్ని పెంచుకున్నారు. ఇప్పటికే పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న తాటి ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడిగే పరిస్థితి లేదు. ఈ నియోజకవర్గంలో నామా ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేసిన తాటి నామా కొరకు ప్రచారం చేయడంతో నామా చేసిన సేవా కార్యక్రమాలు మరుగున పడి రేణుకాకు ఇక్కడి నుంచి మెజార్టీ వచ్చే అవకాశం ఉంది. కొత్తగూడెం. ఇకపోతే ఈ నియోజకవర్గంలో తెరాసకు బలమైన క్యాడర్ ఉంది. జలగం మొన్న జరిగిన ఎన్నికల్లో కొద్దిపాటి తేడాతో ఓడిపోయినా ఇప్పటికీ కొత్తగూడెం నియోజకవర్గం ప్రజలు, అధికారులు జలగమే ఎమ్మెల్యే అని అనుకుంటున్నారు. అంటే అర్థమవుతుంది జలగం ఎంత బలంగా క్యాడర్ను నిర్మించుకున్నారో. అటువంటి జలగంకు వనమా తెరాసలోకి రావడం మింగుడు పట్టం లేదు. ఇక్కడ నామాకు మెజార్టీ వస్తే ఆ క్రెడిట్ వనమాకు దక్కుతుంది. అదే జరిగితే వనమా తెరాసలోకి రావడానికి ప్రజలే స్వాగతం పలికినట్టవుతుంది. కేసీఆర్ వనమాను తీసుకోవడం కరెక్ట్ అవుతుంది. వనమాకేమో ప్రజల దగ్గరకు వెళ్లి ఓట్లు అడిగే పరిస్థితి లేదు. వనమా తనయుడు రాఘవ వెళ్లి నామాకు ఓటు వేయమంటే ప్రజలు వినే పరిస్థితి లేదు. తెరాస అభ్యర్థికి మెజార్టీ రావాలి అంటే జలగం తప్ప వేరే దిక్కే లేదు. ఇక్కడే అసలు సమస్య.
జలగన్ చెప్పినా కూడా క్యాడర్ వినే పరిస్థితి లేదు. నామా మీద సానుభూతి ఉన్నా వనమా మీద ఉన్న ఆగ్రహం రేణుకా వైపుకు ఓట్లుగా మారే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. తెదేపా క్యాడర్ రేణుకాను గెలిపించాలనే పట్టుదలతో ఉండడం, కోనేరు చిన్ని క్యాడర్ ని ముందుకు నడిపించడం, ఎడవళ్లి ప్రచారంతో రేణుకకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇక్కడ కూడా రేణుకకు భారీ మెజార్టీ వచ్చే అవకాశం. పార్లమెంట్లో ఓవరాల్ గా చూస్తే నామా రాత్రికి రాత్రే పార్టీ మారి తెరాస టికెట్ తెచ్చుకోవడం, పక్కాగా గెలిచే అవకాశమున్న గ్రూపుల వలన టికెట్ కోల్పోయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డికి జరిగిన అన్యాయం వలన కేసీఆర్ ఏది చెప్తే అది మేము ఒప్పుకోవాలా అని ప్రజలు కేసీఆర్ కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే అవకాశం ఎక్కువ. మొన్న జరిగిన ఎన్నికల్లో పార్టీలన్నీ డబ్బులు పంచినా తీసుకున్న ప్రజలు తీర్పు మాత్రం విభిన్నంగా ఇచ్చారు. చివరాఖరికి ఖమ్మం పార్లమెంటు ప్రజల తీర్పు ఎలా ఉండబోతుందో